ఫలాలను పొందుతాం. యథార్థాన్ని పట్టుకునేదానికి పొందావు ఈ మానవ జన్మని. పొంది దీన్ని దేనికి వాడుకుంటున్నావంటే ఇష్టం వచ్చినట్టు వాడి పాడేస్తున్నావు. దీన్ని అమూల్యమైనటువంటి ఉపాధిని దేనికి వాడుకుంటే ఇక మళ్ళీ మనకు ఏ ఉపాధులు ఉండవో ఆ స్థితిని మనం పొందాలి. అందుకని నన్ను ఒక ఆయన అడిగారు, స్వామీజీ తల్లికి గురువుకి ఏమిటండి తేడా అన్నారు. తల్లి గొప్పన గురువు గొప్పన మీరు అంటుంటారు కదా, అమ్మ నాకు చాలా ఇష్టం చాలా గొప్ప అని. మరి గురువు కూడా అంతకంటే గొప్పవాడు అంటారు కదా. అసలు తల్లికి గురువుకి తేడా ఏంటండి, ఎవరు గొప్ప అని అంటే తల్లి చాలా గొప్పది. ఎంత గొప్పది? జన్మనిస్తుంది. కానీ గురువు గొప్ప అని చెప్పడానికి లేదండి. అతని యొక్క వర్ణన మనం చేయలేము, అతని యొక్క మహత్వాన్ని. ఎందుకనంటే తల్లి జన్మనిస్తుంది, గురువు జన్మే లేకుండా చేస్తాడు. అది తేడా. జన్మనిచ్చేది తల్లి, జన్మలన్నింటినీ తొలగించి మోక్షాన్ని ఇవ్వగలిగిన వాడు గురువు. కాబట్టి జన్మలిచ్చేవాళ్ళు కావాలా, జన్మలన్నింటినీ తొలగించేవాళ్ళు కావాలా? జన్మే లేకుండా చేయగలిగిన వాడు కావాలా? వాడు కావాలి నాకు. కాబట్టి అటువంటి గురువు అనేక జన్మ సంప్రాప్త కర్మబంధ విదాహినే ఆత్మజ్ఞాన ప్రదానేన. చూడండి, దేవుడి జ్ఞానమో జీవుడి జ్ఞానమో అనలేదు, ఆత్మజ్ఞాన ప్రధానైన. ఎవడైతే ఉపనిషత్ శబ్దార్థం ద్వారా వ్యక్తమయ్యే ప్రతిపాద్యమయ్యే ఆత్మజ్ఞానాన్ని అనుగ్రహిస్తాడో వాడే గురువు. దాట్స్ ఇట్. అటువంటి గురువు. అందుకనే శంకరులు గురువు అంటే ఏమని అర్థం, అది ఇది అల్లిపిల్లి కబుర్లు చెప్పి కాలక్షేపం చేసేవాడు కాదు. ఎవడైతే తత్వజ్ఞానాన్ని ఉపదేశిస్తాడో, ఆత్మతత్వాన్ని తెలియపరుస్తాడో వాడే గురువు. మీరు గుర్తించాలి గురుత్వాన్ని. అదిగో సూర్యుడని నేను సూర్యుడిని చూశావా తెలుసా అని అనుకోక్కర్లేదు. వాడి ఉదయమే మనం వాడిని గుర్తించేస్తాం. అలాగనే గురువు అనేటువంటి వాడు చెప్పుకోక్కర్లేదు నేను మీ అందరికి గురువునని. వాడి సన్నిధే మనలో గురుత్వాన్ని పురికొల్పుతుంది, మేల్కొల్పుతుంది. కాబట్టి ఇక్కడ కూడా అటువంటి గురువుని ఆశ్రయించి జీవితాన్ని సంస్కరించుకోవాలి. కానీ కేవలం కర్మ ఫలాలకే అంకితమైపోయి ఈ ఫలాలు చాలు అనుకునేటువంటి వాడు, లేదా ఈ లోకంలో అనుభవాలు చాలు అనుకునేటువంటి వాడు ఎలాంటి గతిని పొందుతున్నాడు, ఎలాంటి స్థితిలో ఉన్నాడు అని అంటే ఆత్మహనహ జనాహ ఆత్మానం ఘనంతి. తన్ను తాను చంపుకుని బ్రతుకుతున్నాడు. తను తాను చంపుకోవడం అంటే కత్తితో పొడుచుకోవడం, నరుక్కోవడం కాదు. అంటే వాడు ఉన్నా లేనట్టే, చచ్చిన శవంతో సమానం అంటుంది శాస్త్రం. అంటే మనం కూడా ఒక్కోసారి అంటాం, మీకు ఇష్టమైన పని చేయమన్నాం అనుకోండి, పరుగులు తీస్తూ చేస్తారు. మీకు ఇష్టం లేదు, ససేమిరా ఇష్టం లేదు, మిమ్మల్ని చేయమన్నాను అనుకోండి, చేశారు, ఇష్టం లేకుండా చేశారు. ఏమిటి చేశారు కదా, ఎలా చేశారంటే మనసు చంపుకుని చేశానండి. మనసును చంపుకుని అంటే ఏమైనా కత్తించుకు పొడుచుకున్నాడు లోపల కాదు, అంటే వాడికి ఇష్టం లేకపోయినా చేస్తున్నాడు. అలాగని ఇక్కడ ఉపనిషత్తు అంటుంది, చి ఇంత అమూల్యమైన మానవ జన్మను పొంది ఎందులోకి వెళ్ళి పడుతున్నాడో వీడు. దేన్ని తెలుసుకుని దేన్ని సాధించి ఇక్కడ తరించడం కోసమే మానవుడిగా పుట్టాడో దాన్ని వదిలేశాడు వీడు అని ఇక్కడ ఉపనిషత్తు అంటుంది. అసూర్యా నామతే లోకాహ అందేన తమసావృతాహ. అందుకనే అసూర్య అంటే సూర్యుడు లేనటువంటి అని ఒక అర్థం, సూర్యలోకము అని అర్థం, అసూర్యలోకము అని ఒక అర్థం అని ఒక ఆయన చెప్పాడు. అంటే చీకటి అని అర్థం, గుడ్డి. కాబట్టి అసూర్యా నామతే లోకాహ ఈ మంత్రం చాలా అద్భుతమైన కోణాన్ని పెడుతుంది. అంటే చీకటి లోకాలు, అంతేకాదు అసూర్య అని అంటే అసుర లోకాలు.
అసురులు అంటే మనం ఏంటంటే కూరలు కొమ్ములు లేకపోతే అవి ఇవి వచ్చాయని అనుకోకండి, పెద్ద పెద్ద జడలు. అసుసు ఇంద్రియ విషయేషు రమంతే ఇది అసురాహ అంటే ఎవరైతే దేహమే సత్యం అనుకుని ఈ దేహంతో చూసేది వినేది పట్టుకునేది పొందేది ఈ పదార్థాలే సత్యం అనుకుని దేహము దేహం ద్వారా పొందే పదార్థాలు వీటినే సత్యం అనుకుని బ్రతికేవాడే అసురుడు. హిరణ్యకశిపుడు అసురుడు. ఎందుకని? దీన్ని పగలగొడతాను విష్ణు ఉన్నాడా, దాన్ని పగలగొడతాను విష్ణు ఉన్నాడా, దీన్ని పగలగొడతాను విష్ణు ఉన్నాడా అని అడిగాడు. అందుకనే వాడు రాక్షసుడయ్యాడు. ప్రహ్లాదుడు ఆత్మవేత్త అయ్యాడు, ఆత్మజ్ఞాని. ఎందుకని? దేన్ని పగలగొట్టక్కర్లేదయ్యా, ఇందువలడందు లేదని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు నీ వెందెందు వెదకి చూచిన నందందే గలడన్నాడు. వీడేమన్నాడు? దీంట్లో ఉన్నాడా, దాంట్లో ఉన్నాడా, దాన్ని పగలగొట్టనా అన్నాడు. కాబట్టి పదార్థంతో పరిమితమైన వాడు అసురుడు, దేహంతో పరిమితమైన వాడు అసురుడు. కానీ పదార్థాన్ని చూస్తూ దాని పొలిమేరలు దాటి యథార్థాన్ని చేరుకున్నవాడే సురుడు, వాడే సాధకుడు, వాడే జ్ఞాని. పదార్థాన్ని చూస్తున్నప్పటికీ కూడా పరమార్థం వాడికి అనుభవవేద్యం అవ్వాలి. అది సాధకుడి యొక్క స్థితి, అది సిద్ధుడి యొక్క స్థితి. కనిపించేదేమో పదార్థం, కానీ లోపల అనిపించేది మాత్రం పరమార్థం. బయటికి మాత్రం ఉంగరం కనిపిస్తుంది కంటికి, కానీ మనస్సులో మాత్రం బంగారమే బోధపడుతూ ఉంటుంది పరమార్థం. చూడండి, అలాగని లోకానికి మనకు ఈ కంటికి లోకం కనపడొచ్చు, కానీ లోపల లోకేశుడు కనిపిస్తూ ఉంటాడు. కాబట్టి ఇక్కడ కూడా అటువంటి భావన లేకుండా కేవలం దేహాత్మ భావనతో పదార్థజాతమైన భావనతో పరిమితమైన వాడు అసురుడు. అటువంటి పదార్థజాతమైనటువంటి అంధేన తమసావృతా, వాడు గుడ్డివాడు, అంధేన గుడ్డితనంతో ఉన్నాడు. మళ్ళీ చిమ్మ చీకట్లో వదిలేశాం గుడ్డివాడిని. అసలే చిమ్మ చీకటి మామూలుగా కళ్ళున్న వాడికే కనపడదు, ఇంక గుడ్డివాడికి ఏంటి ఇది చెప్పక్కర్లేదు. గుడ్డివాడిని తీసుకెళ్లి చిమ్మ చీకట్లో వదిలినట్టు మనల్ని కూడా భగవంతుడు అన్ని కళ్ళకి కనిపిస్తున్న సత్యము అని మనం నమ్ముతున్నప్పటికీ కూడా సత్యాన్ని పొందాలనే ప్రయత్నం లేకుండా అసత్యంలోనే పడి బ్రతుకుతా ఉన్నామే. అందుకని మనకంటే గొప్ప గుడ్డివాడు ఎవడు లేడు ఈ లోకంలో. ఇది సత్యం కాదు అని తెలిసినా, ఇది శాశ్వతం కాదు అని తెలిసినా, ఇది నశించిపోయేది క్షరమైనటువంటిదని తెలిసినా అందులోనే పడి బ్రతుకుతున్నాం. పడడం తప్పు కాదు, లేవాలి. ఉత్తిష్టత, జాగ్రత్త, ప్రాప్యవరాన్ని బోధత. పడడం తప్పు కాదు, పడడం అనేది పొరపాటు, కానీ పొరపాటుగానే ఉండాలి. కానీ పడి ఉండిపోయామా అది అలవాటైపోతుంది. కాబట్టి పొరపాటు తప్పు కాదు, అలవాటే తప్పు. ఇప్పుడు మనందరం చేసేది అలవాటే, పొరపాటు కాదు. పొరపాటు ఒక్కసారి జరుగుతుంది కానీ పదే పదే జరగదు. పదే పదే జరిగితే దాన్ని ఏమంటాం? అలవాటు అంటాం. ఒక్కసారి జరిగితేనే పొరపాటు. కాబట్టి ఇంతకాలంగా మనం ఇందులోనే పడి అందులోనే దొరుకుతున్నాం, అందులోనే పొర్లుతున్నామనంటే అలవాటు పడిపోయాం దీనికి. కాబట్టి అలవాటుని అడ్డుకోవాలి. ఒక ఖడ్గం పెట్టాలి అక్కడ, కత్తివేటు వేయాలి అక్కడ, వేస్తే వాడికి అవగాహన కలుగుతుంది. కాబట్టి దేహాత్మ భావన, ఈ పదార్థజాతమైనటువంటి ప్రకృతి పట్ల భావన, వాడిలో ఆ యాంగిల్ మారిపోతుంది. అది మారకపోతే వాడు గుడ్డివాడే బ్రతుకుతాడు. తన్ను తాను గుర్తించలేడు, తన యథార్థాన్ని గుర్తించలేడు. పదార్థాన్ని మాత్రమే పట్టుకుని గుడ్డివాడు ఎలాగైతే చీకట్లో కర్రచుకుని ఇలా తట్టుకుంటూ పోతాడో, మనం కూడా ఈ లోకంలో పెళ్ళాన్ని పట్టుకున్నాం, ముగ్గురిని పట్టుకున్నాం, కొడుకుని పట్టుకున్నాం, కూతుర్ని పట్టుకున్నాం, అల్లుడిని పట్టుకున్నాం, మనవుని పట్టుకున్నాం, వాళ్ళని పట్టుకున్నాం, ఇల్లుని పట్టుకున్నాం, బ్యాంక్ బ్యాలెన్స్ పట్టుకున్నాం, కారు పట్టుకున్నాం, ఇది అనుకున్నాం, అది అనుకున్నాం, ఇది అది పట్టుకుని గుడ్డివాళ్ళ బ్రతుకుతూ ఉన్నాం. అన్నిటి మీద ఆధారపడి ఇది లేకపోతే నేను లేననుకుని, నా పెళ్ళం లేకపోతే నేను లేను, నా మొగుడు లేకపోతే నేను లేను, నా పిల్లలు లేకపోతే నేను లేను, నా ఇల్లు లేకపోతే నేను లేను, డబ్బు లేకపోతే నేను ఉండను, పేరు లేకపోతే నేను ఉండను, ఆరోగ్యంగా లేకపోతే ఉండలేను. ఆధారపడేవాడు గుడ్డివాడు. స్వతంత్రుడు ఎప్పుడు ఆధారపడడు. జ్ఞాని ఆధారపడవలసిన అవసరం లేదు. జ్ఞాని సర్వతంత్ర స్వతంత్రుడు. అజ్ఞాని గుడ్డితనం ఉన్నవాడు, అజ్ఞానం ఉన్నవాడు మాత్రమే పరతంత్రుడు. కాబట్టి మనం పరతంత్రులమై ఉన్నామనంటే అందేన అజ్ఞానేన తమసావృతాః, చిమ్మ చీకట్లో బ్రతుకుతూ ఉన్నాం. అందుకని ఇక్కడ లోకాహ అన్నారు. లోకాహ అంటే కర్మఫలాని జన్మాని ఏవ లోకాహ. లోకాలంటే ఏంటి? కర్మఫలాలు.
లోక్యంతే అనుభూయంతే భుజ్యంతే కర్మఫలాని జన్మాని ఇది లోకాహ. శంకర్లు అంటారు, లోకాలంటే ఏంటండి చెప్పండి? ఇదొక లోకం. ఏదోనండి ఆడొక పెద్ద పిచ్చిమా లోకం అండి అంటారు. అదే పిచ్చిమా లోకమే. వాడి లోకం వాడిదేనండి బాబు అంటారు. అంటే ఏంటి? ఈ శరీరం కూడా ఒక లోకమేనండి. లోకము అనంటే ఈ దేశం అనుకోకండి, ఈ ప్రాంతాన్ని లోకం అనుకోకండి. శరీరం కూడా ప్రాంతమే. ఎందుకని? ఆత్మ ఈ శరీరంలో నేను ఎలాగైతే ఈ లోకంలో ఉన్నానో అలాగనే ఆత్మ ఆ చైతన్యం, ఆ జీవుడు కూడా ఈ శరీరాన్ని లోకంగా చేసుకుని ఇందులో ఉన్నాడు. అందుకనే పోతన లోకంబులు లోకేశులు లోకస్థులు తెగిన తుదిన లోకంబగు పెంచీకటికి అవ్వల నెవ్వండు నేకాకృతిని వెలుగొందువాడు. కాబట్టి లోకము అని అంటే డోంట్ థింక్ ఇట్ ఈజ్ ఏ కంట్రీ ఆర్ ఏ స్టేట్ ఆర్ ఏ డిస్ట్రిక్ట్ ఆర్ ఏ ప్లేస్. ఏదైనా మనం ఉండడానికి యోగ్యమైనదే లోకం. నేను ఇప్పుడు కడపలో ఉన్నాను, ఇది ఇప్పుడు నేనున్నటువంటి లోకం. ఇది ఆంధ్ర, ఇది భారతదేశం, భూమి. ఇందులో ఉన్నాను, ఈ లోకంలో ఉన్నాను, నేను భూలోకంలో ఉన్నాను. ఎక్కడ? ఆసియా ఖండంలో ఉన్నాను, అది లోకమే. అది ఎక్కడ? భారతదేశంలో ఉన్నాను, అది లోకమే. అక్కడెక్కడ? ఆంధ్రాలో ఉన్నాను, అది లోకమే. అంతేకాదు, ఇది ఎలాగైతే లోకమైందో జీవుడు ఉండే ఈ శరీరం కూడా లోకమే. ఇది కూడా లోకం. ఈ లోకం ఎలా వచ్చింది? ఆ లోకం ఎలా వస్తుంది చెప్పండి? ఈ శరీరము కర్మఫలాలకు అనుగుణంగా వస్తుంది, ఈ ఊరు కర్మఫలాలకు అనుగుణంగా వస్తుంది. మీరెందుకు ఎక్కడో ఢిల్లీలో పుట్టకూడదు, ఎందుకు ఇక్కడే పుట్టారు? దట్ ఈస్ యూ హ్యావ్ కనెక్షన్ విత్ దిస్. ఇక్కడ మీకు ఇక్కడ కనెక్షన్ ఉంది. ఆ తల్లి ఆ తండ్రి ఎందుకు? ఆ కనెక్షన్ ఉంది, కర్మ ఉంది. ఇంకా కర్మ లేదు, హాయిగా ఎవడు పుట్టడు, వీళ్ళు పుట్టించరు. దట్స్ ఇట్, ఫినిష్. కర్మబంధం లేదు. కర్మలు ఉన్నాయి, పడతాడు, లేస్తాడు, అక్కడి నుంచి బయటకు వస్తాడు, వీళ్ళకి బంధాలు పెరుగుతుంటాయి. అవి ఇవి లోకాలంతే. మళ్ళీ వాడి కర్మ తెగింది, వాడు పోతూ ఉంటాడు. తెగిపోయిన గాలిపోతాం ఏమైనా అడుగుతుందని, నేను ఎక్కడికి పోవాలి ఏంటని ఎక్కడో పోయి పడుతుంది. అలాగనే తెగిపోతే, కర్మబంధం తెగిపోతే ఎవడి దారిని వాడు పోతూ ఉంటాడు. చెప్పడండి ఎవడు. ఇప్పుడు సపోజ్ ఎవరికైనా ప్రాణం పోతుందనుకోండి, ఏంటి యమధర్మరాజా మా ఆవిడికి చెప్పొస్తాను, మా పిల్లలకి చెప్పొస్తాను. టైం ఇవ్వరండి. సంప్రాప్తే సన్నిహితే కాలే నహి రక్షతి దుఃఖకరణి. ఏది అడ్డుకోదు నిన్ను, వెంటనే ఈడ్చుకెళ్ళిపోతుంటుంది అంతే. కాబట్టి అసూర్యా నామతే లోకాహ అందేన తమసావృతాహ. కాబట్టి ఈ శ్లోకం, ఈ మంత్రం ఏం చేస్తుందంటే అవిద్య నిందార్థ అయం మంత్ర ఆరభ్యతే. అంటే ఇక్కడ ఆ అజ్ఞానం, దట్టమైన అజ్ఞానంతో, ఆ అవిద్యతో బాధపడుతున్నటువంటి వ్యక్తి, రోగభూయిష్టమైనటువంటి, మలభూయిష్టమైనటువంటి, లేదా అల్పమైనటువంటి, అనిత్యమైనటువంటి ఈ పదార్థజాతమైనటువంటి వాటిల్లో బ్రతుకుతూ ఇదే సత్యం అనుకునేటువంటి భ్రమతో ఉండేటువంటి వాడికి అవిద్య, అజ్ఞానం అనేటువంటిది ఉంది. తాంస్తే ప్రేత్యాభిగచ్చంతి. తాంస్తే ప్రేత్య అభిగచ్చంతి అంటే ఇక్కడ ప్రేత్య అంటే త్యక్త్వా. వాడు ఏం చేస్తాడు? ఈ జీవితంలో ఫలాలు అనుభవిస్తుంటాడు. చూడండి, ఒకరోజు సుఖంగా ఉంటాడు, ఒకరోజు దుఃఖంగా ఉంటాడు. ఈ రోజు సుఖంగా ఉండాలి, ప్రతిరోజు సుఖంగానే ఉండాలని కోరుకుంటాం, ఏ రోజు దుఃఖపడాలనుకోం. కానీ ఒకరోజు దుఃఖం, ఒకరోజు సుఖం. సుఖంగా ఉన్న రోజు కూడా మధ్యలో ఒక గంట దుఃఖంగా ఉంటుంది, మిగతా అంతా మళ్ళీ సెటరేట్ అవుతుంది. కాబట్టి ఇలాగ సుఖము దుఃఖము మనం అనుభవిస్తున్నామనంటే ఈ సుఖ దుఃఖాలు అనేటువంటి ఫలాలు నా కర్మకు ప్రతిఫలాలవి. నేను ఆచరించినటువంటి కర్మకు అవి ప్రతిఫలాలు. కాబట్టి సుఖ దుఃఖాలనేటువంటి కర్మలని నేను ఆచరించి పెట్టి వచ్చాను. సుకృతము దుష్కృతము వాటి ఫలాలు ఇప్పుడు వస్తున్నాయి, వాటిని అనుభవిస్తున్నాను. ఇప్పుడు అనుభవిస్తూ ఊరుకోవట్లేదు, కొన్ని కొత్త పనులు చేస్తూ ఉన్నాను ఇక్కడ కర్మలు. వీటితోటి మళ్ళీ ఈ శరీరం అయిపోతుంది, పడిపోతుంది. ఈ కర్మలన్నీ మూట కట్టుకుని మళ్ళీ పైకి వెళ్తున్నాను, మళ్ళీ కొన్ని కర్మలను తెచ్చుకుంటున్నాను, మళ్ళీ తిరిగి పడుతున్నాను. తాంస్తే ప్రేత్య అభిగచ్చంతి. ఈ శరీరం వదిలేసి ఇంకో శరీరం పొందుతున్నాను, దాంట్లో అనుభవిస్తున్నాను, కర్మలు చేస్తున్నాను, మళ్ళీ మూట కట్టుకుని పైకి వెళ్తున్నాను, మళ్ళీ ఈ శరీరం వదిలేస్తున్నాను, పైకి వెళ్తున్నాను, మళ్ళీ కర్మలు తెచ్చుకున్నాను, మళ్ళీ వస్తున్నాను, మళ్ళీ అనుభవిస్తున్నాను. ఇలానే జరుగుతుంది. ఏకేచ ఆత్మహనో జనాః అంటే ప్రేత్య త్యక్త్వా ఈ శరీరాన్ని విడిచిపెట్టి మళ్ళీ కొత్త కర్మల్ని పొంది దేహాంతర ప్రాప్తి, మళ్ళీ అభిగచ్చంతి లోకాంతర ప్రాప్తి, దేహాంతర ప్రాప్తి, మళ్ళీ
దేహాల్ని పొందుతున్నాం, మళ్ళీ లోకాల్ని పొందుతున్నాం. పునరపి జననం, పునరపి మరణం, పునరపి జనని జఠరే శయనం. ఎంతకాలం పుడతాం? ఎంతకాలం పుట్టాలి? ఎన్ని జన్మలు ఎత్తాలి? పుట్టాం 83,99,999 జన్మలు ఎత్తాం. ఇప్పటికీ అయిపోయింది. ఇది ఆఖరిది. ఇంకా ఎత్తాలనుకుంటే వెళ్ళండి. బల్లి, పిల్లి, నల్లి, తొల్లు, తొక్క, తోలు వరుసగా వెయిట్ చేస్తాం. మళ్ళీ 83,99,900. ఏమి మళ్ళీ మానవ జన్మే రాదండి? నో, రాదు. మానవ జన్మ రావాలని నియమం ఏంటి? ఎక్కడ రాసి పెట్టింది శాస్త్రంలో? మళ్ళీ మనిషిగానే పుడతాడనే గ్యారంటీ లేదండి. మానవుడిగా కూడా పుట్టచ్చు, ఇంతకంటే గొప్ప వ్యక్తిగా పుట్టచ్చు, కానీ అధస్సు అంటే కిందకు కూడా పడిపోవచ్చు. అంటే అందుకని సుర, నర, తిర్యక్ అనేటువంటి 3 రకాల జీవరాశులున్నాయి ఈ లోకంలో. సుర అంటే దేవతలు, నర అంటే మనుష్యులు, తిర్యక్ అంటే పశుపక్షాదులు. కాబట్టి మనిషిగా అయినా పుట్టచ్చు. మనిషి విశేషమైన పుణ్యఫలాలతో దేవతా శరీరాలనైనా పొందొచ్చు. లేదు దుష్కృత ఫలాలతో అధోయోనులు అంటే పశువు, పక్షి, క్రిమి, కీటకం, అవి ఇవి, పాము, నల్లి, బల్లి అలాగైనా పుట్టచ్చు. ఎలాగైనా జన్మ ఎత్తచ్చు. దేర్ ఈజ్ నో పర్టికులర్ రూల్ దట్ ఒక్కసారి మనిషిగా పుడితే ఇంకెప్పటికీ మనిషిగానే పుడుతుంటాడు. ఆ సిద్ధాంతం మన వేదంలో లేదు. దాన్ని మనం ఒప్పుకోము, దాన్ని అంగీకరించం కూడా. కాబట్టి మళ్ళీ మానవ జన్మ వస్తుందని గ్యారంటీ అయితే లేదు. కాబట్టి మళ్ళీ ఏ జన్మ వెయిట్ చేస్తుందో అక్కర్లేదండి. నాకు ఏది వెయిట్ చేయక్కర్లేదు. నేను పోవాలి అనుకుంటే కనుక, నాకు ఈ జన్మల పరంపరలు ఆగిపోవాలనుకుంటే ఎదగాలి. ఒక చిన్న ఉపమానం చెప్తాను మీకు. ఒక గుడ్డివాడు గుడి బయట కూర్చుని అడుక్కుంటుంటాడు రోజు. వాడు ఎప్పుడు పాపం భగవన్నామం చెప్పుకోవడం, అడుక్కోవడం వాడి పని. అక్కడ వచ్చిన వాళ్ళందరూ 10ో 12కో వేసిపోతుంటాడు. కానీ ఆ గుడికి రోజు ఒకడు వస్తాడు, వచ్చి దర్శనం చేసుకుని వాడికి రోజు ఒక పావల వేసి వెళ్తుంటాడు. ఇతను రోజు వస్తుంటాడు కదా, రోజు చూస్తుంటాడు, పలకరిస్తాడు. ఏం తాత ఎలా ఉన్నావు అని ఈ డబ్బులు వేసేవాడు పలకరిస్తాడు ఈ భక్తుడు. ఆ నాయన బాగున్నా, నువ్వు వచ్చావా ఈరోజు? మంచిది నాయన. దేవుడి దగ్గరికి వెళ్ళావా? దండం పెట్టుకున్నావా? మంచిది నాయన, నీకు మంచి జరగాలి అంటే వీడికి వాడి పట్ల ప్రేమ. రోజు వస్తాడు, పలకరిస్తాడు, వెళ్తుంటాడు. అయితే ఒకరోజు ఏంటంటే ఈ బిచ్చగాడికి, అడుక్కునేవాడికి తీవ్రమైన జబ్బు చేస్తుంది. ఇంకైపోయింది, ఆఖరి గడియలు వచ్చాయి. ఈ అబ్బాయి వచ్చి రోజు పావలా వేస్తుంటాడు కదా, ఈ రోజు కూడా పావలా వేద్దామని వచ్చాడు. నాయన ఇంకెందుకు నాయన, అయిపోయింది. ఇంకో గంటలో పోయేలా ఉన్నా, నాకు ప్రాణం కొట్టుకుంటుంది. నేను పోయిన తర్వాత నాయన నన్ను మర్చిపోకుండా, నేను ఎక్కడైతే అడుక్కున్నానో ఇక్కడే నన్ను గొయ్యి తీసుకప్పెట్టు. ఎందుకని ఇదే నాకు ఆధారంగా ఉన్నింది ఇంతకాలం, ఇక్కడే నన్ను కప్పిపెట్టు నాయన అన్నాడు. సరే సరే తాతయ్య, దాని ఏముంది, అందరికీ చెప్తాను. అని వాడు ఏం చేశాడంటే, వీడు ప్రాణం పోయిన తర్వాత అది అంతా తీసి శుభ్రం చేసి గడ్డపార పెట్టి తవ్వుతూ ఉన్నాడు. తవ్వుతూ ఉంటే కిందకెళ్ళగానే కంగమని శబ్దం వచ్చింది. ఇదేంటి కంగమని శబ్దం వస్తుంది ఏమిటని చెప్పి బాగా తవ్వి తీస్తే ఒక పెద్ద బిన్ను బయటపడింది. మొత్తం నిధి, అసలు దాంట్లో ఉండే ట్రెజర్. అసలు అది బయటకు వస్తే మొత్తం దేశాన్ని 100 సంవత్సరాలు పరిపాలించేయగలదు. అంత నిధి ఉంది, అందులో పోషిస్తుంది. వీడనుకున్నాడనమాట, అబ్బబ్బబ్బా ఇంత నిధి కింద పెట్టుకుని వీడు దరిద్రుడిగా బతికాడని. అలాగనే మనం కూడా లోపల అమూల్యమైనటువంటి ఆత్మతత్వాన్ని పెట్టుకుని బయట దరిద్రులుగా బ్రతుకుతూ ఉన్నాం. అంత నిధి ఉంది లోపల, అంత స్తోమత ఉంది లోపల, అంత శక్తి ఉంది లోపల, అంత అఖండమైన చైతన్యమే ఉన్నాం. కానీ మనకు దొరకట్లేదు, అది అందుబాటులో లేదు. వీడికి ఎందుకు దొరికిందనంటే, వీడు తవ్వడం వల్ల మాత్రమే కాదు, నిరంతరం ఆ భగవద్ దర్శనం చేసి వాడికి 10ో పావలనో పరక వేశాడు కదా, ఆ తాతని పలకరించాడు, అన్నీ చేశాడు. ఆ పుణ్య విశేషం వాడికి అది లభించిందంతే. వాడు పోవడం, వీడిని పట్టుకోవడం, ఒరే ఈ తొవ్వు ఇక్కడే పాతి పెట్టనడం, వాడు సరే అనడం, అక్కడే తవ్వడం, అక్కడే పాతి పెట్టాలనుకోవడం, ఈ నిధి బయటపడింది. వీడికి ఎలా పండిందో పంట. అలాగనే మనం కూడా ఏ స్వరూపమైతే లోపల అఖండమై ప్రకాశిస్తుందో దాన్ని వదులుకొని రూపాలని పట్టుకొని, పదార్థాలని పట్టుకొని వేలాడడం కాకుండా, రూపాలని పదార్థాన్ని వదిలేమనట్లేదు శాస్త్రం. చూడండి, చూస్తూ దాని పొలిమేరలు దాటి వెళ్ళండి. భార్యను వదిలేమనదు, భర్తను వదిలేమనదు. ఇప్పుడు మనకు అనిపిస్తుంది, ఓహో స్వామీజీ అయితే అన్ని వదిలేసి వెళ్ళిపోమంటారా?
వదలమనదు శాస్త్రం, ఎదగమంటుంది శాస్త్రం. వదిలినా నీలో మార్పు రాదు, ఎదిగితే నువ్వేన్ని వదలక్కర్లేదు. 3వ మంత్రంలో ఏకేచ ఆత్మహనః జనాః అని ఇక్కడ ఉపనిషత్తు ఒక నింద, ఇది నిందాశ్రుతి అంటారు. అంటే ఇక్కడ ఏ వ్యక్తి అయితే అమూల్యమైన మానవ ఉపాధిని పొంది ఏ ఆత్మచైతన్య ప్రకాశం వల్ల జడమయమైనటువంటి దేహం ఇంత అర్థవంతంగా కదులుతూ ఉందో, కదిలే ఈ దేహాన్ని చూసి ఓహో ఇదే నేను అని పరిమితం చేసుకుని తాను జడంగా, తాను దేహంగా, తాను ఒక పదార్థంగా పరిగణించుకుని తన వాస్తవికతను గుర్తించడానికి ఏమాత్రం ప్రయత్నం చేయనటువంటి ఆ వ్యక్తి అంతకంటే ఆత్మహనః ఆత్మానం ఘనంతి, తన్ను తాను చంపుకుని బ్రతుకుతున్నాడు ఇక్కడ. అంటే ఒక చచ్చిన వ్యక్తికి ఎటువంటి ఆ శవానికి ఏ రకమైన విలువ ఉందో ఈ శరీరానికి అదే విలువ. బట్ తేడా ఏంటంటే ఈ శరీరాన్ని మనం ఎందుకు విలువిస్తున్నాము అంటే పోషిస్తున్నాము, దీన్ని పాలిస్తున్నాము, దీన్ని అభిమానిస్తున్నామంటే ఇందులో ప్రాణం ఆడుతుంది, అందువల్ల పాలిస్తున్నాం, అందుకని ఏదైనా మనం దీనికి గౌరవిస్తున్నాం. ఒకవేళ ఆ ప్రాణమే తప్పుకుందనంటే ఈ శరీరానికి ఏ విలువ లేదు, తీసుకెళ్లి అంత్యక్రియలు చేయడమే. సో అంత్యక్రియలు చేసే విలువ కలిగినటువంటి ఈ శరీరాన్ని ప్రాణ సంయుతమై ఈ శరీరం కదులుతూ ఉంటే ఆ శరీరాన్ని నేను అని భావిస్తున్నాను, జడమే నేను అనుకుంటున్నాను, భ్రమపడుతున్నాను, దేహమే నేననేటువంటి పరిమితత్వాన్ని పొందుతున్నాను. కాబట్టి ఇతను ఆత్మహనః ఆత్మానం ఘనంతి, తన్ను తాను చంపుకున్నవాడవుతున్నాడు. కాబట్టి ఇక్కడ ఆ శృతి నిందిస్తూ మరి ఈ శరీరము నేను కానున్నప్పుడండి మరి నేనెవరినవుతున్నాను? అయితే ఈ శరీరం నేను కాదు అనుకున్నప్పుడు మరి నేనెవరినవుతున్నాను? అందుకే తన్ను తాను గుర్తించడానికి అన్ని వదిలిపెట్టి ఎక్కడికో వెళ్ళిపోవాలి. చూడండి ఎన్ని ఆలోచనలు వస్తాయి. వదిలిపెట్టి ఎక్కడికో వెళ్ళిపోవాలి అనే భావాలని శృతి అంగీకరించదు. వదిలిపెట్టి పోవలసిన అవసరం లేదు. నిజంగా వదిలిపెట్టి వెళ్ళిపోవడం అంటే ఇక్కడ తన యొక్క స్వరూపాన్ని తాను విస్మరిస్తున్నట్టే అర్థం. వదలడం కాదు, ఒక సాధకుడు ఎదగాలి. వదిలితే ఇక్కడ ఓ భార్యను వదులుతాను, భర్తను వదులుతాను, పిల్లలను వదులుతాను, ఇల్లు వదులుతాను, ఈ ఊరు వదులుతాను. బట్ ఇంకో ఊరిలో అయినా నేను ఉండాలా, లేకపోతే ఇంకో లోకానికి వెళ్ళిపోతానా? వదిలేమన్నా లేదు కదా. ఏదో ఊరికి వెళ్ళాలి, నేను ఈ భూమి మీదనే ఇంకో ఊరిలో ఉండాలి. కాబట్టి ఊరు మారిచ్చేస్తే మనం ఏదో మారిపోతాం అనుకోవడం భ్రమ. ఊరిని మార్చకండి, లోపల ఆంతరంగికమైనటువంటి భావాలలో ఆ మార్పు కలగాలి, బుద్ధిపరమైన మార్పు కలగాలి. అంతేకాని బయట పదార్థజాతమైనటువంటి మార్పు కాదు. లోపల ఆ బుద్ధిజాతమైనటువంటి మార్పు ఎప్పుడైతే బయలుదేరిందో, ఎప్పుడైతే బుద్ధిపరమైనటువంటి కాగ్నిటివ్ చేంజ్ అంటారు దాన్ని, లోపల ఆ ఆలోచన దృక్పథంలో, నా యొక్క ఆలోచన సరళిలో ఎప్పుడైతే ఆ మార్పు అనేది బయలుదేరిందో, ప్రతిదీ కూడా ఇక్కడ ఉన్నటువంటి అణువుని నేను అనుభూతి పొందే స్థితికి చేరుకుంటా. కాబట్టి ఇక్కడ మనకు ఉపనిషత్తు కూడా ఘంటాపదంగా బయట వస్తువుల్ని మార్చడం కాదు, ఒక వ్యక్తి ఎదగాలి. కాబట్టి ఎదిగాడు. కాబట్టి ఆ ఎదుగుదల అనేటువంటిది భౌతికంగా కాదు, బుద్ధిపరంగా. అందుకని చూడండి, కొంతమంది భౌతికంగా ఎదుగుతారు కానీ బుద్ధి ఎదగదు. అందుకని 30 ఏళ్ళకి 40 ఏళ్ళకి వాళ్ళు 3 ఏళ్ళ 4 ఏళ్ళ ప్రవర్తిస్తూ ఉంటారు. అంటే బుద్ధి ఎదగలేదు. కాబట్టి ఇక్కడ ఆ బౌద్ధికమైనటువంటి మార్పుని ఉపనిషత్తు మనకిస్తుంది. భౌతికమైన మార్పు కాదు, బుద్ధియుక్తమైనటువంటి మార్పునిస్తుంది. ఎలాగా బుద్ధియుక్తమైన మార్పు అంటే, ఏ తత్వమైతే నీ స్వరూపమై నీవై ప్రకాశిస్తూ ఉందో ఆ చైతన్యాన్ని, ఆ తత్వాన్ని నువ్వు పొందడం మానేసి, దాన్ని గుర్తించడం మాని, ఈ దేహాన్ని, ఈ శరీరాన్ని ఇదే సత్యమని, ఇదే పరిమితమని, ఇదే శాశ్వతమని,
ఇదే నిత్యమని గ్రహించేటువంటి నీ బుద్ధిలో ఈ మార్పు తీసుకురా. లేకపోతే ఆత్మహనహ, నిన్ను నువ్వు చంపుకున్నవాడివే, తన్ను తాను చంపుకుని బ్రతుకుతున్నట్లే ఇక్కడ, అంతే, అంతకంటే ఇంకోటి. కాబట్టి ఇక్కడ శాస్త్రం తన్ను తాను గుర్తించడం ఎలాగనో, తన నిజ స్వరూపాన్ని తను పొందడం ఎలాగనో, తను గుర్తించడం, గ్రహించడం ఎలాగనో ఈ మంత్రంతో చెప్తుంది. నాతో పాటు చెప్పండి. ఇక్కడి నుంచి ఈ మంత్రం, ఈ 4వ మంత్రం, 5వ మంత్రం రెండూ కూడా ఈ ఉపనిషత్తులో తన యొక్క స్థితిని, తన యొక్క గతిని, తన యొక్క యథార్థ తత్వాన్ని ఎరుకపరుస్తుంది. 4-5 మంత్రాలు.